ఆరాధన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆగస్టు 8 శుక్రవారం, శ్రావణ మాసం, ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఒక విశేషమైన పర్వదినం అండి, వరలక్ష్మి వ్రతం. ఈరోజు ప్రతి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఆ సాంప్రదాయంగా వస్తున్న వాళ్ళు ఆ వరలక్ష్మి వ్రతం పుస్తకం తెచ్చుకొని అమ్మవారిని పరివేషణ చేసుకొని కలశం పెట్టుకొని చక్కగా వరలక్ష్మి వ్రతం పూజ చేస్తారు. వరలక్ష్మి వ్రతం అంటే ఏం లేదు సుమా, లక్ష్మీ పూజే. ఆ కథ చదువుకొని అక్షింతలు నెత్తి మీద వేసుకొని 10 మందికి తాంబూలం ఇస్తారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు తాము కొత్తగా కొనుక్కున్న బంగారు ఆభరణాలన్నీ లక్ష్మీదేవికి సమర్పిస్తారు. సమర్పించి వాటిని తర్వాతనే ధరిస్తారు. లక్ష్మీకి ఎప్పుడైతే మనం ఆభరణాలు ధరింపజేస్తామో మన ఇంట్లో ఉన్న వరలక్ష్మి, వరదాయిని మహాలక్ష్మి మనకు అనంత కోటి శుభాలిస్తుంది. ఈరోజు కుదిరితే గనక మీకు కనకధారాస్తవం ఉంది చూసారా, అది పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అనేక విశేషమైన ధన సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు ఒక విశేషం చెప్పాలి. పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం కాబట్టి శుక్ర నక్షత్రం అవటం వల్ల అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు ఎవరైతే మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం చేస్తారో, లేనిచో కుదరకపోతే గనక మీకు దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళండి. లేదా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, నరసింహస్వామి గుళ్ళో, విష్ణుమూర్తి గుళ్ళో కానీ, రంగనాథ స్వామి ఏ గుళ్ళో ఉన్నా సరే ఉన్న చక్కటి ఆ మహాలక్ష్మి అవతారాన్ని, ఆ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా దర్శించండి. మహాలక్ష్మి అష్టకం ఉంది, నమస్తేస్తు మహామాయే. ఆ అష్టకాన్ని ఈరోజు 8 మార్లు ఎవరైతే చదువుతారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. అఖండ లక్ష్మీ ప్రాప్తి లభించటంలో ఖచ్చితంగా అనుమానం లేదు. మీరు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటానికి చక్కగా పూలమాల సమర్పించి మనస్ఫూర్తిగా లక్ష్మీని ధ్యానించండి. మీకు అంతా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.